టీఆర్ఎస్ పార్టీ హైత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ సునీతా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటో తనతో పాటు తెలుసుకుందాం. నమస్కారం సునీతా రెడ్డి గారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక న్యాయ సంకల్ప సభ పెట్టడానికి కారణం మెయిన్ మన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు పెట్టడానికి ఉద్దేశము బడుగు బలహీన వర్గాలకి, వెనకబడిన కులాలకి, ఆదివాసులకి ఎవరైతే ఇంతవరకు రాజకీయంలో లేకుండా వెనకబడి కనీసం డివిజన్ వార్డు నెంబర్గా కూడా పోటీ చేయని వాళ్ళందరినీ, అగ్ర కులాల వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. వెనకబడిన కులాల వాళ్ళకు కూడా మనం సమాజంలో ఒక గుర్తింపు తేవాలి, వాళ్ళకు కూడా మనం ఒక పదవులు ఇచ్చి మనతో సమానంగా చూడాలి. ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే 10 ఏళ్ల పాటు కుటుంబ పాలన నడిచింది, కానీ ఎవరికి న్యాయం చేస్తానని చేసింది లేదు. అవును, ఎక్కడ చూసిన అమరవీరుల గురించి కానీ ఉద్యమకారుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఎందుకని కవితమ్మ వాళ్ళు మాట్లాడట్లేదు కదా, మనం దీని గురించి స్టాండ్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారా? కవితక్క ఎందుకు అంత స్టాండ్ తీసుకుందంటే 10 ఏళ్ల పాటు అక్క గత 20 సంవత్సరాల నుంచి ఉద్యమ పోరాటాలు చేసింది. అసలు ఉద్యమాల్లో పాల్గొనిందే అప్పట్లో అక్క కడుపుతో ఉండి కూడా ఉద్యమాల్లో పాల్గొని సామాజిక తెలంగాణ రావాలని పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంది కవితక్క. అయితే ఇప్పుడు ఆ తెలంగాణ తెచ్చిందే కానీ ఉద్యమకారులకు కానీ న్యాయం జరగలేదు. అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి న్యాయం జరగలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. అందుకోసమని అక్క ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినాక అక్క పార్టీ పెట్టి వెనకబడిన కులాలకి న్యాయం చేయాలి, ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళకి, ఏదైతే ఉద్యమాల్లో సిన్సియర్గా కష్టపడి వాళ్ళందరూ ఇవాళ చాలా మంది చూస్తే మన నేరెళ్ళ ప్రోగ్రాంలో కానీ ఉద్యమకారులు ఎంత హింసలు పెట్టి ఎన్ని చేశారో ఇలాంటివన్నీ అక్క చూసింది. కాబట్టి ప్రత్యక్షంగా ఒక సభ పెట్టి, సామాజిక సంకల్ప సభ పెట్టి, ఈ సభ వేదిక మూలంగా ప్రతి ఒక్క వెనకబడిన కులాలకి నేను న్యాయం చేస్తానని మన తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున అక్క రేపు పొద్దున మా అందరి చేత ప్రతిజ్ఞ చేయించుతుంది. సో టీఆర్ఎస్ పార్టీ అంటే కవితక్క ఒక్కళ్ళే కాదు, సో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అందరూ ఉండాలి. సో కవితక్క బాటలోనే మీరు అందరు నడుస్తున్నారా? కవితక్క బాటలోనే మేము అందరం డెఫినెట్గా నడుస్తాము. కవితక్క మాకు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో అది మేము డెఫినెట్గా చేయడానికి సిద్ధం. కవితక్క కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధం. ఇంకొకటి, మన తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన కులాల వాళ్ళకి అక్క ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తుందో మీరు ఇది చేయండి అని అక్క ఆదేశాల మేరకు మాకు ఏది చెప్పినా మేము చేయడానికి సిద్ధం. సార్ రేపు ఈ సమావేశానికి చాలా మంది రాబోతున్నారు, ఆడవాళ్ళు కానీ. సో వాళ్ళ భద్రత ఎట్లా ఉండబోతుంది? భద్రత 3 days నుంచి మేము ఇక్కడే ఉండి చూసుకుంటున్నాం. ప్రతిదీ ఇక్కడ కెమెరాలు పెట్టడం, ప్రతిదీ అబ్జర్వేషన్ చేయడం. ఇంకోటి ముఖ్యంగా మహిళలే రేపు పొద్దున పెద్ద ఎత్తున హాజరు కాకపోతున్నారు. మహిళలే 5-6 వేల మంది అంచనా మేము వేసుకుంది. అయితే రాష్ట్రాల నుంచి కానీ సిటీ వారి కానీ మన రాష్ట్ర నలుమూల నుంచి మహిళలే పెద్ద ఎత్తున హాజరు కావాలని మేము అందరికి పిలుపునియడం జరిగింది. అలాగే వస్తున్నారు, ఊర్ల నుంచి ఆల్రెడీ బయలుదేరారు కూడా బస్సులకి. అందరూ రేపు పొద్దున షార్ప్ 9 కల్లా ఇక్కడే ఉంటారు. సో వాళ్ళకి మొత్తం అంటే ఏర్పాట్లన్నీ ఎట్లా జరుగుతుంది? ఏర్పాట్లన్నీ ఎక్కడికక్కడ టీం పెట్టాము, వాలంటీర్లు పెట్టాము, మహిళలకు సపరేట్ పెట్టాము, పురుషులకి సపరేట్ పెట్టాము. ఎవరికి వాళ్ళకి టీం పెట్టి వాలంటీర్లు పెట్టి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, లోటుపోట్లు లేకుండా చూసుకోవడానికి ఒక టీంని పెట్టాము ఇక్కడ. సో ఈ సభ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకా అక్క చాలా ఉంది. డిసెంబర్లో కూడా పెద్ద భారీ ఎత్తున సభ పెట్టబోతుంది. అక్క సీఎం అయ్యేంత వరకు మేము అక్క అంటే ఉండి అక్క చేసే ప్రతి పోరాటంలో మేము మద్దతు ఇస్తామని, అక్క కోసం మేము ఏదైనా చేస్తామని, అక్క కూడా నిరంతరం కృషి చేస్తానని ప్రజలకు మాటిస్తుంది. అలాగే కష్టపడుతుంది అక్క కూడా. ప్రతి ఒక్క ప్రోగ్రాం పెట్టి, ఇంకొకటి ఎక్కడ ఏ చిన్న ఆపదన్నా కూడా అక్క ముందుండి వెళ్తుంది, మాకు ఆదేశాలు ఇస్తుంది, మేము వెళ్తున్నాము అక్క కోసం. అక్క మాత్రం నిరంతరం కష్టపడుతుంది. మేము కూడా అక్క కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.